హలో ఫ్రెండ్స్, మేము రీసెంట్గా శ్రీశైలం క్యాన్ ప్లాన్గా వెళ్ళాము. సో శ్రీశైలానికి ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. మాకు వెళ్తుంటే మాకు దారిలో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈవినింగ్ 9కి ఫారెస్ట్ గేట్స్ అన్ని క్లోజ్ చేస్తారని చెప్పి తెలిసింది. సో మేము వెంటనే ఇంకా 4కి స్టార్ట్ అయిపోయాము. మేము ప్రాజెక్ట్స్ కూడా చూసుకున్నాం కానీ ఎక్కడ ఆగలేము. సో వెళ్ళిపోయామండి. సో 9కి క్లోజ్ అంటే మేము మాకు వెళ్ళేసరికి 10 అయింది. అంటే అక్కడ గేట్ క్లోజ్ చేసే ముందే మేము గేట్ అన్నది దాటి వెళ్ళిపోయాము. సో 8 లోపల మీరు ప్లాన్ చేసుకోండి. 9కి గేట్స్ క్లోజ్ చేస్తారు. మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి కానీ బిఫోర్ మనకి హైదరాబాద్ నుంచి అక్కడికి ఆ ఫారెస్ట్ క్లోజింగ్ ఏరియాకి రావడానికి ఇంచుమించు మనకి 2.5 hours పడుతుందండి. సో మీరు ప్లాన్ చేసుకుంటే 9 లోపల అక్కడ రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. సో యాక్చువల్గా మేము ఆ ముందు రోజే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాము హడావిడిగా. సో మేము ఏ టికెట్స్ కూడా బుక్ చేయలేదు. సో నైట్కి మేము శ్రీశైలంది ఒక యాప్ ఉండే, ఆ యాప్ నుంచి శీఘ్ర దర్శనానికి 150 రూపీస్ బుక్ చేసుకున్నాము మార్నింగ్ 8కి. సో మేము మార్నింగ్ 8కి అనేసి బుక్ చేసుకుని 7:30 కల్లా రీచ్ అయిపోయామండి. కానీ జరిగింది ఏంటంటే స్పర్శ దర్శనానికి అక్కడ సో ఆ స్పర్శ దర్శనం వల్ల వేరే దర్శనానికి అన్నిటికీ వేటికి అలౌ చేయలేదు. సో స్పర్శ దర్శనానికి దగ్గర 10 వరకు అదే ఉండింది. సో 10కి మాకు ఓపెన్ చేస్తారు. మమ్మల్ని కంపార్ట్మెంట్లోనే కూర్చోబెట్టారు. 7:30 నుంచి 10 వరకు కంపార్ట్మెంట్లో కూర్చున్నాము. 10కి మేము దర్శనానికి వదిలారండి మాకు. సో వితిన్ 1 hour అయిపోయిందండి దర్శనం 11 o'clockకి. సో 150 ఇది తీసుకుంటే మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే టైమింగ్స్ చూసుకోండి. కొన్ని టైమింగ్స్ మార్నింగ్ స్పర్శ దర్శనము, ఇంకోటి అభిషేకానికి మీకు ఆన్లైన్లో శ్రీశైలం యాప్లో అభిషేకం వచ్చేసే టికెట్ మీకు 5,000 రూపీస్ పర్ కపుల్ ఉంటుంది. మీరు అది అట్లీస్ట్ 3 days ఒక 1 week ముందు ప్లాన్ చేసుకుని, ఎందుకంటే సడన్గా ప్లాన్ చేసుకొని 1 day ముందు వెళ్ళాము. సో మాకు ఏ టికెట్స్ దొరకలేదు. అభిషేకం అనుకున్నాం కానీ అభిషేకం టికెట్స్ కూడా ఏం దొరకలేదు. సో మీరు ఎవరైనా అభిషేకానికి గర్భగుడిలో అభిషేకం ఉంటుంది, 5,000 పర్ కపుల్ ఉంటుంది. ఇంకొక అభిషేకం ఉంటుందండి, అది వృద్ధ మల్లికార్జున స్వామి అభిషేకం. అది మీకు బయట గర్భాలయం బయట ఉంటుంది. అందులో పర్ కపుల్ 500 రూపీస్ ఉంటుంది. సో మీరు అది అనుకుంటే అది కూడా ప్లాన్ చేసుకోండి. సో అవన్నీ ఏంటంటే ఒక 3 days ముందు ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. కానీ అభిషేకానికి మాత్రం 1 week ముందన్నా ప్లాన్ చేసుకోండి. సో అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే బదులు మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్ళడం బెటర్. ఇంకోటి దర్శనానికి కూడా మీరు మార్నింగ్ మండేస్ అట్లా ప్లాన్ చేసుకుంటే సాటర్డే, సండే, మండేస్ చాలా రష్ ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంది. సో అభిషేకానికి మార్నింగ్ 4 o'clock నుంచే అభిషేకానికి క్యూ కట్టేశారు. సో 10 వరకు ఓపెన్ చేయలేదు. ఈ అభిషేకం వల్ల నార్మల్ దర్శనానికి 10 తర్వాత ఓపెన్ చేస్తున్నారు. సో మీరు వెళ్ళే ముందు ఇవన్నీ చూసుకొని వెళ్ళండి శ్రీశైలం దర్శనానికి. ఓం నమః శివాయ.